ఎప్పుడైనా మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నారా? మరలాను చేసుకున్నారా? వరప్రసాద్, నీకు పాపం చేశావు, నువ్వు చేస్తున్నావు మరలా జ్ఞాపకం చేసుకున్నా నా పాపాన్ని? లేదండి. మన ప్రభువారు యేసుక్రీస్తు వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటయ్యానంటే ఆయన క్షమిస్తే మరలా ఆయన జ్ఞాపకము చేసుకోవడం. నిజమైన క్షమాపణ ఏంటయ్యానంటే మర్చిపోవడమే, అంతేనండి. అదే మనుషులైతే ఏం చేస్తాం? ఒకవేళ ఏదైనా నాకు యాదులకి చిన్న సమస్య వచ్చింది అనుకోండి, చిన్న సమస్య వచ్చింది, వాడు ఏదో చిన్న తప్పు చేశాడు, నేను వాడిని క్షమించాను. మరలా ఏదో ఒక రోజు అదే తప్పు చేసినప్పుడు నేను ఏమంటాను చెప్పండి? నాకు తెలుసండి వాడి సంగతి, మరలా తప్పు చేస్తాడంటే మనమైతే. కానీ యేసుక్రీస్తు వారైతే అలాగే అంటారండి. ఆయన ఏం చేశాడయ్యారంటే ఆయన మనల్ని క్షమించి వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. నీతిమంతులుగా అవడం అంటే ప్రియమైన వాళ్ళరా క్షమించబడడం అంటే. ఈ రోజు నేను క్షమించబడ్డానంటే అర్థం ఏంటి చెప్పండి?